అబ్బో మర్నాయి ఇంకా ఏం మనబోతుంటారు త్రీ బేస్కి వస్తుందా? ఓ 2:30 అయిందిరా 3 తిన్నారా మిషన్ ఎత్తుకుంటూ రెండు చంపిండు పేనుగులు తిన్నా మాకు పీనుగులు దాలే అని. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విచిత్ర ప్రయోగాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు మొన్న చేసినటువంటి ఫుడ్ ఛాలెంజ్, బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ ఛాలెంజ్ లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా మంది, కొంతమంది డిఫరెంట్ గా, కొంతమంది కాకరకాయ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న, కాకరకాయ జ్యూస్ తాగండి అన్న అని చెప్పేసి మీరు మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే మాకు ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఇస్తున్నటువంటి ఈ సపోర్ట్ తోటే మేము ఈ రోజు మళ్ళీ ఒక ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే తీసుకొస్తున్నాం. అదేంటిదనంటే సమోసా ఈటింగ్ ఛాలెంజ్. అండ్ దాంతో పాటు ఒక కోక్ అండ్ మిర్చిలు కూడా కలుపుకొని తినాలి. సో ఎంత తక్కువ టైంలో 6 సమోసాలు ఎవరు తింటారు, ఎవరు ఓడిపోతారు. అండ్ మొన్న ఓడిపోయిన వారికి మనం ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసినాం. అండ్ ఈ రోజు ఓడిపోయే వారికి అండ్ మనం వచ్చేసి జోలో చిప్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే పెట్టబోతున్నాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. దానికంటే ముందు మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ అయితే మాకు కావాలి. మొన్నటి వీడియోలో చాలా క్రేజీ సపోర్ట్ అయితే మాకు వచ్చింది, ఎందుకంటే కొత్త ఛానల్ ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. సో మర్చిపోకుండా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సమోసా ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. చెప్పిన కదా, సమోసా ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. 6 సమోసాలు ఎవరు తక్కువ టైంలో తింటారు, ఎవరు ఎక్కువ టైంలో తింటారు అని. ఈ ఛాలెంజ్ లో వచ్చేసి ప్రస్తుతానికి మేము 4 పార్టిసిపేట్ చేస్తున్నాం. ఒకడు వచ్చేసి మన డిఓపి మా సాయి గారు తీస్తున్నాడు వీడియో, అండ్ 2 వచ్చేసి మన అభిగాడు, 3rd నేను, అండ్ మన 4th వచ్చేసి మన రమేష్ గారు, అల్టిమేట్ ఫేవరెట్. పోయిన ఛాలెంజ్ లో విన్నర్ వీడే. నేను అనుకుంటున్నా నేనే ఓడిపోతా కావచ్చు, ఎందుకంటే కొంచెం ఈటింగ్ ఛాలెంజ్లలో మనం వెనుకనే, కానీ లాస్ట్ టైంలో లక్కీగా బయటపడ్డా. సో ఇప్పుడైతే ఎవరు ఫస్ట్ తింటారు, ఎవరు సెకండ్ తింటారు అనే దానికి మనం అయితే నెంబర్లు వేద్దాం. నెంబర్లు వేసిన తర్వాత సో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ మనం డిసైడ్ చేద్దాం. ఓకే, అభిగానికి వేస్తున్నా నెంబర్లు. ఓకే, ఇవి ఎవలకు? ఇవి నాకే. ఇది రమేష్ గానికి. ఇది మిగిలింది సాయి గానికి. అల్టిమేట్ గా మా సాయి గాడు వచ్చేసి 4th నెంబర్. ఫస్ట్ నెంబర్ వచ్చేసి వీడే గెలుచుకున్నాడు. సెకండ్ వచ్చేసి రమేష్ గారు, 3rd వచ్చేసి నేను. సో ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ మన అభిగాడు స్టార్ట్ చేస్తాడు. 6 సమోసాలు ఎవరు ఎక్కువ టైంలో తింటారు, ఎవరు తక్కువ టైంలో తింటారు. ఓడిపోయిన వాళ్ళకి జోలో చిప్ ఛాలెంజ్, రివెంజ్ ఛాలెంజ్ ఉండబోతుంది. చలో లెట్స్ స్టార్ట్ ది ఛాలెంజ్ విత్ అభి. సో రెడీయా రా అభి? లెట్స్ స్టార్ట్. మిరపకాయ కూడా తినాలి, కాలుతుంది మరి గరం గరం. మిరపకాయ కూడా తినాలి. ఇది కూడా తాగాలి, అది ఓపెన్ చేసుకోవాలి. నీ ఇష్టం, నువ్వు మధ్యలో తాగు, లాస్ట్ తాగు, ఎట్లనే తాగు. మొత్తం తాగాలి. వీడైతే ఫస్ట్ టైం మన దాంట్లో ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసుడు. మన సాయి గారు కూడా ఫస్ట్ టైం, ఎందుకంటే మనం తీసేది సెకండ్ వీడియో. తొందర తినాలి. ఎటుగా ఇంకా టైమింగ్ లేదు కదా అని చెప్పి 15 నిమిషాలు తింటా అంటే కలవది, అట్లా ఎలిమినేట్ చేస్తాం. అని ఏమయ్యారు ఒక్కదానికి? ఆగు మిషన్ తిరుగుతలేదట. నువ్వు మంచిగా తినాలి మిరపకాయలు, ఒకటే తింటా. మొత్తానికి ఎవరైనా మిరపకాయలు తినకపోతే మాత్రం వాళ్ళు చీటింగ్ చేసినట్టే, ఎందుకంటే వీడియోలో కనబడుతుంది. ఖచ్చితంగా మిరపకాయలు అయితే తినాలి ప్రతి సమోసాకు. కమాన్ అభి. రెండోది ఒకటి అయిపోయింది, రెండోది తింటుండు. ఏమైనా తట్టుకుంటుందా? వదలేదా? ఏయ్ ఆడు చూడాల్సిన అవసరం లేదు, వాడు తింటూ ఉండాలి. టైం అయితే 2 నిమిషాలు దాటిపోయింది ఆల్రెడీ. 2 minutes 7 seconds, 8 seconds, 9 seconds. టైం 2 minutes క్రాస్ అయింది. మనోడైతే 2 ఇంకా అయిపోలేదు. ఏయ్ పోతేనే ఉండాలి. $240. మూడోది చాలు చేసిండు. 245. కోడు అంటే పోయినసారి బాయిల్డ్ ఎగ్ ఈటింగ్ కాబట్టి ఒకటే కోడిగుడ్డు కారంతో లప్కర్ మింగిడు. ఇప్పుడు సమోసా ఎట్లా మింగతే? సమోసా మింగరాదు. 3 నిమిషాలు సక్సెస్ఫుల్ గా 3 నిమిషాలు అయిందిరా వారి. కానీ మిషన్ ఎత్తుకుంటూ
నువ్వు అది తింటలేవు. ఏ అంత తినుడే కాదు ఏముంది మిరపకాయలు తింటలేడు. సెకండ్ నెంబర్ వాళ్ళు ఉన్నాయి. నీదే సెకండ్ నీది, నాదే సెకండ్ నీదే. నాది కాదు, జల్దీ తప్పించుకుంటాడు. సెకండ్ నీదే, థర్డ్ నేను, ఫోర్త్ సాయిగాడు. ఎత్తున ఉండాలి. 3 నిమిషాల 35 సెకండ్లు ఫ్రెండ్స్. ఈ టైం చూపి ఒకసారి, టైం కనబడుతుంది అలా. 3 నిమిషాల 40 సెకండ్లు, 42 సెకండ్లు. 3 తిన్నాడు. 40 మినిట్స్ లేట్, 40 సెకండ్స్ లేట్ ఉన్నాడు. ప్రతిదీ ఏది ఉండద్దు, నీకు సంబంధించిన థమ్స్అప్ ఉండొద్దు, సమోసాలు ఉండొద్దు. ఏది మిగిలిన క్విట్. నువ్వు నా వల్ల కాదు అని అంటే క్విట్, ఓడిపోయినట్టే నువ్వే. మళ్ళా 3 కద్దారిగా ఇక తినవా అవి? ఎందుకు క్విట్టా? జోలో చిప్పు తింటావా? జోలో చిప్పు మామూలుగా ఉండేది, పలిగిపోతే జోలో చిప్పు. చెప్పమంటావా? నిజంగానా? ఆలోచించుకో. 10 లెక్క పెడతా. 1 ఆలోచించుకో. 2 జోలో చిప్ చాలా డేంజర్గా ఉంటుంది చెప్తున్నా, ఇంతకంటే 100 రెట్లు ఉంటుంది. 3 4 5 చక్కెర ఉండదు, డైరెక్ట్ జోలో చిప్పే. 6 7 8 9 10 అంటున్నా. 10 ఫ్రెండ్స్. అభిగాడ్ అయితే నా వల్ల కాదు అని చెప్పేసి 456 సెకండ్స్ దగ్గర మీరు ఇక్కడ టైం అయితే చూసుకోవచ్చు. 456 సెకండ్స్ అంటే 4 నిమిషాల 56 సెకండ్ల దగ్గర మనోడు అయితే క్విట్ అయ్యిండు. వాంతో అయితే లేదు, ఇక నాతో అవసరం అయితే జోలో చిప్ కూడా తింటా కానీ వీడైతే కాదన్నాడు. అండ్ ఇంకా ముగ్గురం ఉన్నాము. ఈ ముగ్గురిట్లలో అయితే ఎవరు తక్కువ తింటారు ఎక్కువ తింటారు అయితే మనం టెస్ట్ అయితే చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ వచ్చేసి మన రమేష్ గారు, లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్ అనమాట. సో మనోడు కొంచెం ఫుడ్ ఛాలెంజ్లలో అయితే కింగే. సో ఇప్పుడైతే వీడు తింటాడా మరి తినడా ఏం చేద్దామని చూద్దాం. సో నేనైతే స్టార్ట్ చేసేస్తున్నా. సో ఫస్ట్ తిన్న మన అభిగాడు అయితే ఓడిపోయిండు, క్విట్ అయ్యిండు ఛాలెంజ్ నుంచి. అంటే వాడే చెప్పలేం మరి, అట్లా కూడా అయి ఉండొచ్చు. బట్ క్విట్ అయితే అయ్యిండు ప్రస్తుతానికి. ఇప్పుడైతే మనం సెకండ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. మన రమేష్ గారు రెడీ? ఆడు ఎన్ని నిమిషాలలో తిన్నాడు? దాంతో సంబంధం లేదు, ఇక వాడు ఎలిమినేట్ అయ్యింది. వాడు ఖచ్చితంగా జోలో చిప్ తినుడే. రెడీ, చలో స్టార్ట్. థమ్స్అప్ తాగాలి అంటే నీ ఇష్టం. ముచ్చట కూడా పెట్టచ్చు మధ్యలో, నువ్వే ఓడిపోతావు, మాకు సంబంధం లేదు. జోలో చిప్ అయితే తింటావు, ఎవరు ఓడిపోతే వాళ్ళు జోలో చిప్ తినుడే. అయిపోయా ఖర్చు ఒకటి లప్ప పెడితేనే బాయిల్ లెగ్గే కాదు, మిరపకాయలు తింటలేడు. రెండోది తింటుండు. 1 minute 23 seconds. సోమిడిది ఫస్ట్, ఇది సోమిడిదే. అయిపోయింది ఉత్తుదే, అది నా లెక్క. నా మీద ఎడుతురే, బాగా తింటున్నాను. నా మీద ఎడుతురు. ఎవ్వల మీద ఏం ఏడ్చేది లేదు. మీరు కామెంట్ చేయరు, మేము ఏడుతలేం. వాడు టైం ఎక్కువ కావాలని చూస్తున్నాం అంతే, మేము ఏడ్చేది ఏమీ లేదు. సో ఇప్పుడైతే 2 minutes 4 seconds థర్డ్ తింటున్నాడు. థర్డ్ సమోసా 3 తిన్నవారా? 2 నిమిషాలకే. నేను చెప్తున్నా కదా, వీడే గెలుతాడు. నేమో నాకు డౌటే, 3-4 ఉంటే అందులో చెప్పలేము కానీ జోలో చిప్ మరి నాకు అర్థదా ఏంది కొంపదీసి. జోలో చిప్ రాకుంటే ఏదైనా చేయాలి. అది మొత్తం ఊపిరితిత్తుల కాంచెలు, పెగుల కాంచెలు మాట పడితే మామూలు డేంజర్ కూడా జోలో చిప్. వెరీ గుడ్. 3 నిమిషాలు 3 అయిపోయినాయి. 4 అదే 3 అయిపోయినాయి, 4వది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. అబ్బు ఏం సంగతి పోదు. ధర్మచ్చర్ లేచుడే. నెక్స్ట్ సామెత ఉంటుంది, ఏనుగులు తిన్న మాకు పీనుగులు దాలే అని. ఏనుగులు తిన్న మాకు పీనుగులు దాలే అని. కానీ ఏమే బుదరకిత్తున్నావు? అయిందా? అయిపోయిందా? చల్లబడదా? చల్లబడ్డది.
3 నిమిషాల 30 సెకండ్లు. వేసిండా? 4దా? 4 4 నిమిషాలకే ఇట్లా పోతుండ అలా దిగబోతుండు, ఇది పెడుతుండ అలా దిగబోతుండు. అయిపోయింది. నేను 3 ఏడ తింటే నేను 3 కూడా తినక అట్లా అనుకుంటే గోవిందే. 7 కొండలు ఎక్కుడే నేను జోలో చెప్పు తిని 3 తింటే 3 తినాలి కదా. 4 తిన్నావా? గంతేనా? ఆగో గట్లుంటుందా? టైం ఇస్తా నీకు, ఆలోచించుకో. టైం ఇస్తా. కాదు, ఎవరు క్విట్ అయినా వాళ్ళు జోలో చెప్పు తినుడే. 4 minutes 43 seconds, వాడు 4 minutes 56 seconds. వాడు 3 తిని నా వల్ల కాదు అని చెప్పిండు, వీడు 4 తిన్నాడు. చూద్దాం మరి. ఇప్పటి వరకు అయితే లీడింగ్ బాయ్స్ వీడే. ఒక్కటి ఎక్కువ తిన్నా, వానికంటే ఒకటి ఎక్కువ తిన్నాడు. ఇప్పుడు థర్డ్ వచ్చేసి నేను. మీరు టైం కూడా చూసుకోవచ్చు, టైం అయితే చూసుకోవచ్చు. 4 minutes 43 seconds వీడు 4 తిని సారిపోయింది అని క్విట్ అయిపోయిండు. వాడు 3 తిని 4 minutes 56 seconds. వాని టైం అయితే ఎక్కువ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రీకాంత్ అన్న తింటుండు చూడండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేసినాం. జై బోలో. అయ్యో నేను ఇంకేం స్టార్ట్ చేసిన? ఏదండి నేను ఇప్పుడు స్టార్టే చేయలేదు. టైమర్ స్టార్ట్ చేస్తున్నాం. ఆగు మరి. రెడీ రెడీ చలో. జై ఐరన్ లెగ్ గాయన మహా. మంట ఏమంటున్నాయి? తిను మిరపకాయలు తిను. తింటలే, ఒక్కటి తిన్నావు నువ్వు. ఫ్రెండ్స్ టైం అయిపోయింది ఫ్రెండ్స్. తొందరముంది 2-3 సెకండ్లు. 2 చంపిండు అయిపోయింది. 2 అయిందా? అందుకే షేర్ పట్టుకోవాలి. నీ పని అయిందా? జోలో చెప్పి షేర్ పట్టుకోవాలి. చిన్న ఆపేసి అబ్బో సాపిడి కుట్రా, సాపిడి కుట్రా. థమ్స్ అప్ తాగుతలేవు. మన ఇష్టం, ఆయన ఇష్టం, ఆయన మొత్తం ఇష్టం. ఫ్రెండ్స్ 2 నిమిషాలు అవుతుంది. ఇప్పుడైతే 3 వేస్తుండు. మిరపకాయలు తింటాడు. ఇప్పుడే అన్నప్పుడే తిన్నారా? తిను తినలేవు. ఏమంటుంది? అబ్బో ఏమండి అబ్బా, 2.5 అయిందిరా, 3 తిన్నారా? 3 మిరపకాయలు మొత్తం తిను. మిరపకాయలు తినాలి దాంతో అట్లా మొత్తం గట్లుండదు. మీరు ఇద్దరు జోలో చూపు తినుడే. 3 నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్. చూడండి 3 నిమిషాలు అవుతుంది. థమ్స్ అప్ మొత్తం తాగాలి. అబ్బో మరణాయి ఏం మనబోతుంటారు. 4 ఫ్రెండ్స్. 3:37 నిమిషాలు అవుతుంది. చూడండి. మా నాన్న చదివింటుండు. ఇక ఇద్దరం సేమ్ తిన్నట్టే. 5 కూడా తింటాడు. 4 నిమిషాలు అవుతుంది. 4 నిమిషాలు ఫ్రెండ్స్.
థమ్స్అప్ దాకా మొత్తం గిరి పోతుంది గిర్రిగా అయిపోయింది గిర్రి పైన అయిపోయింది దౌడలతో అయినాయి కానీ అయిపోయింది థమ్స్అప్ ఏ అంత తినిగా 4 తింటే సిరిసా సేమ్ నేనే గెలిచినట్టు ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది నేనే గెలిచిన ఇప్పుడైతే ఫ్రెండ్స్ 4 తిన్నాం నేనే కొంచెం తక్కువ సెకండ్లలో తిన్నా ఇప్పుడు అన్న అయితే 5-13 నిమిషాలలో అయితే తిన్నాడు మొత్తం ఇంకా పోతూనే ఉంది టైమింగ్ 5-13 నిమిషాలు ఇది కాదు ఇందులో మిరపకాయలు కారం ఉన్నాయి ఇవి కూడా కారం ఉన్నాయి ఏ మిరపకాయలు కారం ఉన్నాయి ఇందులో మిరపకాయలు కూడా కారం ఉన్నాయి 2 కారమే ఉన్నాయి దవడలు నొత్తున్నాయి ఇంకా దవడలు ఎప్పుడు దిగుతుంది ఇంకోటి దిగుతుంది కానీ దవడలు నొత్తున్నాయి కష్టమే నేనైతే మరి 5 నిమిషాలు 13 నిమిషాలు 5 నిమిషాల 13 సెకండ్లలో 4 తిన్నా వీడు 4 నిమిషాలలో 4 నిమిషాల 46 సెకండ్లకు అనుకుంటా 4 నిమిషాల 46 సెకండ్లకు తిన్నాడు వీడు 4 నిమిషాల 56 సెకండ్లకు 3కి అయిపోయాడు వీడు 4 తిన్నాడు నేను 4 తిన్నా ప్రస్తుతానికి అయితే టైంలో డిఫరెన్స్ మేమిద్దరం అయితే 4 తిన్నాం ఇప్పుడు మా బామ్మర్ది వాళ్ళ ఏం చేస్తాడు సాయి గారు రారా చలో లెట్స్ ఇన్వైట్ అవర్ యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ మా బామ్మర్ది వికృతి సాయి గౌడ్ రారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే 4th మెంబర్ మా సాయి గారు అయితే ఫుడ్ సమోసా ఈటింగ్ ఛాలెంజ్ అయితే మనోడు స్టార్ట్ చేస్తుండే నేను టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా సో వీనితోటి తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని చెప్పేసి సో రెడీ ఆరా బామ్మరి రెడీ 1 2 3 స్టార్ట్ మిరపకాయలు ఆకారంలో నాకంటే పెద్దగానే ఉన్నాడు మరి ఇంకా దీన్ని అంగి తినచ్చు నువ్వు మిరపకాయలు తింటలేవు నన్ను కామెంట్ చేయొచ్చు కానీ మీరు తినరాదా అబ్బా నలభై 48 రెండోది ఓ 40 సెకండ్లకి కాబోతున్నాడు మనోడు కాబోయే విన్ను థమ్స్అప్ తాగుతలేవు అంటే నీ బుద్ధి లాస్ట్ కి తాగిన తాగొచ్చు నువ్వే ఇప్పటి వరకు అయితే లీడింగ్ గెడ్జ్ మన రమేష్ అడే ఎప్పుడైనా లీడింగ్ గెడ్జ్ వాడే కాదు ఇప్పుడు సాయి గారు సెకండ్ నేను లాస్ట్ కి క్విట్ అయింది మన అభిగాడు కొంచెం టైం 124 టైం కొంచెం అటు తేడా టైమే కదా మరి ఇంపార్టెంట్ నీకు టైమింగ్ కదా మిరపకాయ తింటే అభిమానులు అందరు కామెంట్ చేస్తున్నారు ఎవరు చాలా జెన్యున్ గా తిన్నట్టు అనిపిస్తుంది ఎవరు తొండి చేసినట్టు అనిపిస్తుంది మీరు జనరల్ గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం ఎందుకంటే కాదు కానీ బుకాయిస్తాడు మా రమేష్ పాపం నాకైతే ఏమనిపించింది అంటే ఇక్కడ మనోళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే నాకైతే అభిగాడు మిర్చిలు బాగా తిన్నాడు నేను సెకండ్ తిన్నా రమేష్ గారు అయితే అతనికే తినలేదు వాడు తినంగా మిర్చిలు అండ్ల పడ్డాయి కూడా నేనే తిన్నా 2 నిమిషాల 4 సెకండ్లు బామ్మర్ది 3 కమాన్ గుసగుస ఈడే గెలుస్తాడే 3 నిమిషాలు కాకముందే 3ోది అయిపోయింది ఇంకా థమ్స్అప్ ఉన్నది తమ్మి బాగా థమ్స్అప్ ఉన్నది కమాన్ గుసగుస కాబోయే ఛాంపియన్ మిర్చిలు తింటలేడు చూస్తురా మీరు ఇప్పుడు అంటమని అంటుండు అట్లా ఏడేసిండు గట్టిగా 2 వేసిండు అన్నందుకన్నా పెడుతున్నా వేయాలి మిర్చిలు వేస్తేనే అదృష్టం ఏంటిదని అంటే ఈ సమోసాలలో కూడా మిర్చిలు ఉన్నాయి అయితే అందులో మిర్చిలు తక్కువ అయితే కారం అయితే లేదు అందులో ఒక్కొక్క దాంట్లో 3-4 మిర్చిలు వస్తున్నాయి అవి మామూలు కారం లేవు అవి పిచ్చి కారం ఉన్నాయి అవి కానీ వేసిండే దెబ్బ అలా పడ్డది 2 minutes 45 seconds ఎయ్యే బామ్మరిది ఇడు మా సొంతం బామ్మరిది కోడిపుంజు పొట్ల మేమంట రారా నీకోటి 3 నిమిషాలు 6 సెకండ్లు కొత్తగా వచ్చిన కోడి పుంజులు ఇవి 2 మా అభిగాడు వీడు ఇప్పటి నుంచి ఇళ్ళనే ఉంటారు ఇవి ఇళ్ళనే ఉంటాయి ఇక కొత్తగా వచ్చిన కోడిపేటలు 4 పట్టిండే 3 నిమిషాలు 20 సెకండ్లే అమ్మా తింటలే మిరపకాయ అన్నప్పుడు తొండి
మీరు కమెంట్ చేయరు ఫ్రెండ్స్, ఎవరు జెన్యున్ గా మిరపకాయలు తినుకుంటా తిన్నారు అని. మన అభిగాడు తిన్నాడే బాగా పాపం. సెకండ్ నేనే తిన్నా. నేను తిన్నా ఫ్రెండ్స్. గుమ్మడికాయలతో కంటే బూదలు అనుకున్నాడు, ఇదే ఉంటది. కానీ Thumbs up థమ్స్ ఇప్పుకోలే నువ్వే, ఎవరు ఇప్పరు. ఎక్కడ ఏం మాట్లాడమంటున్నావు అని వశమైతే దానికి దండం అంటే చెస్ట్ కోసం ఆ పేనే పోతే ఇంకా పెట్టుకోవచ్చు, ఏం కాదు. మత్తుకుని ఇక లాస్ట్ నువ్వే 4:25 ఇదే గెలిచినట్టుగా 4:25 అంటే మొత్తం తింటే గెలిచినట్టే. థమ్స్అప్ కూడా అయిపోవాలి. ఏమే ఇవి ఇది అంతా పొట్టంతా తినాలి, ఏది ఉండదు. ఆగో పొట్టు తినవా? నేను ఊర్చుకొని తిన్నా, మీరు వీడియో కూడా చూపిస్తా. నేను ఊర్చుకొని తిన్నా, మొత్తం తిన్నా ఊర్చుకొని, ఏది కూడా ఆపలేదు. వాడు క్విట్ అయ్యింది, వాడు 3 తిన్నాడు కదా. చూసిరా ఫ్రెండ్స్, మొత్తానికి 5 minutes 35 seconds లో మా బామ్మర్ది క్విట్ అయిపోయిండు. అంటే మన వాళ్ళ కాదని చెప్పి చేతులు ఎత్తేసిండు అనమాట. సో ఇప్పటి వరకు అయితే లీడింగ్ ఎడ్జ్ లో మన రమేష్ గారు ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇద్దరం అంతే. నువ్వు సెకండ్లు ఇంకెక్కువ, నేను నా మధ్యలో స్కిన్ అప్ అయినా అది ఇంకో 10 seconds పెరిగింది, కానీ నేను బచాయించిన. అట్లా కూడా నేను సెకండ్ ఇచ్చినట్టే. సో మొత్తానికి అయితే ఇప్పుడు సమోసా ఈటింగ్ ఛాలెంజ్ లా ఫస్ట్ క్విట్ అయింది వచ్చేసి జోలో చిప్ తీసుకోబోతున్న ఘనకార్యం కొత్తగా వచ్చిన కోడి పుంజు మన అభి. సో మొత్తానికి అయితే అభిగాడైతే జోలో చిప్ తింటాడు. ఆ తర్వాత అయితే సాయిగాన్ తోటి కూడా తినిపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ఇవాళ సమోసా ఈటింగ్ ఛాలెంజ్. మీకు ఎట్లా అనిపించింది? మీ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ అయితే మాకు మర్చిపోకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించింది? మేము ఎవరు జెన్యున్ గా తిన్నాం, ఎవరు ఎక్కువ మిరపకాయలు తిన్నారు, ఎవరు తక్కువ తిన్నారు, మీకు ఎవరు జెన్యున్ గా అనిపించిందో మీరైతే మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ చేయండి. ఇది ఇవాళ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్, సమోసా ఈటింగ్ ఛాలెంజ్ వీడియో. మనకు మంచి క్రేజీ వీడియో తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా సీ యూ, టాటా, బాయ్ బాయ్.